ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. అడిషనల్ ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు సిద్ధమైంది. గత నెల 19న సిట్ ప్రాథమిక ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఇప్పటి వరకు ఈ కేసులో 48 మంది నిందితులుగా చేర్చగా 12 మందిని అరెస్ట్ చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్లో జరుగుతున్న. రాజ్ కుమార్, ఇప్పుడు తాజాగా లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏం జరిగే అవకాశం ఉంది? సంబంధించినటువంటి వ్యవహారంలో ఈరోజు సిట్ అధికారులు ప్రాథమికంగా ఉన్నటువంటి మరొక ఛార్జ్షీట్ను ఈరోజు విజయవాడ కోర్టులో దాఖలు చేయబోతున్నారు. ఇప్పటికే గత నెలలో ఏదైతే ప్రిలిమినరీ ఒక ఛార్జ్షీట్ను దాఖలు చేస్తే ఈరోజు దీనికి సంబంధించి ఫుల్ అడిషనల్ ఛార్జ్షీట్ను సిట్ అధికారులు దాఖలు చేయబోతున్నారు. గతంలో దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్లోనే పలుమార్లు మాజీ సీఎం జగన్ పేరును ప్రస్తావించినటువంటి నేపథ్యంలో ఈరోజు దాఖలు చేసేటువంటి ఛార్జ్షీట్ వ్యవహారంలో ఎలాంటి అంశాలను ప్రస్తావించబోతున్నారు, ఎవరెవరి పేర్లు ఉండబోతా ఉన్నాయి అనేటువంటి దానిపైన కూడా సర్వత్రా కూడా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే దాదాపుగా గతంలోనే దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్లో 8 మంది కొత్త పేర్లను సిట్ అధికారులు ఇప్పటికే నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. 305 పేజీలకి సంబంధించినటువంటి ఛార్జ్షీట్ను గతంలో దాఖలు చేస్తే అందులో కూడా 11 కోట్ల రూపాయలు రికవరీ చేశామని కూడా సిట్ అధికారులు ఆ బ్యాంకులో కూడా ఏసీబీ కోర్టుకు సంబంధించినటువంటి బ్యాంకులో డిపాజిట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ వ్యవహారాలన్నీ కూడా గత ఛార్జ్షీట్ దాఖలు చేసినటువంటి తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఏదైతే ధనుంజయ రెడ్డి అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వీరిద్దరు కూడా చాలా క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి ఇద్దరు కూడా అధికారులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓఎస్డీగా వ్యవహరించారు కృష్ణమోహన్ రెడ్డి. అదేవిధంగా సీఎంఓ కార్యాలయానికి సంబంధించి ప్రధాన కార్యదర్శిగా ధనుంజయ రెడ్డి ఇద్దరు కూడా చాలా క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి ఇద్దరు నేతలు. ఏదైతే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి దాంట్లో పాలసీని మార్చినటువంటి తర్వాత దాని ఇంప్లిమెంటేషన్ అంతా కూడా ఈ ఇద్దరు చేశారనేటువంటి చాలా పెద్ద ఆరోపణలు అయితే వీరిద్దరి మీద ఉన్నాయి. 90 రోజులైతే వీరిని అదుపులోకి తీసుకుని గడిచినటువంటి నేపథ్యంలో కూడా సిట్ అధికారులు చాలా క్రియాశీలక పరిస్థితిలో ఉంది. ఈ కేసు ఇప్పటికీ ఎవరికి కూడా అంటే A1గా ఉన్నటువంటి రాజిరెడ్డి మొదలు ఈ 12 మంది నిందితులు ఎవరైతే అదుపులోకి తీసుకున్నారో ఎంపీ మిథున్ రెడ్డి సహా ఎవరికి కూడా బెయిల్ మంజూరు చేయలేమని కోర్టు దృష్టికి తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో ఎవరికి కూడా బెయిల్ మంజూరు చేయలేమని చెప్పారు. ఈరోజు మాజీ సీఎం జగన్ మిథున్ రెడ్డిని కలిసేటి అక్కడ ములాఖాత్ అయ్యేటువంటి అవకాశం కూడా కొంత కనపడేటువంటి అవకాశం ఉంది. మరి ఈ నేపథ్యంలో ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో అంతిమంగా 19 సంస్థలను ఇందులో కూడా చేరుస్తూ దాదాపుగా 48 మందిని నిందితులుగా చేర్చారు. మరి ఈ 19 సంస్థల పైన కూడా పూర్తి స్థాయి దర్యాప్తును కూడా సిట్ అధికారులు వేగవంతం చేసినటువంటి క్రమంలో 12 మందిని ఈ స్కామ్లో అదుపులోకి తీసుకున్నారు. అందులో ప్రధానంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వ్యవహరించినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డితో పాటు రాజగేజ్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, పైలా దిలీప్, చాణక్య, వెంకటేష్ నాయుడు ఇట్లా చాలామందిని నిందితులుగా చేర్చారు. కొంతమందిని విజయవాడ సబ్ జైల్లో ఉంచారు, మరి కొంతమందిని గుంటూరు సబ్ జైల్లో ఉంచారు. ఒక మిథున్ రెడ్డిని మినహాయించి మిగిలిన వారందరినీ కూడా ఇక్కడే ఉంచినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో అంతిమంగా ఈ లిక్కర్ స్కామ్ లబ్ధి చేకూరింది ఎవరికి, ఆ బిగ్ బాస్ ఎవరు అనేటువంటి దానిపైన కూడా సందిగ్ధత ఇప్పటికి కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఈ ఛార్జ్షీట్ దాఖలు చేసినటువంటి తర్వాత మరి సిట్ ఎలాంటి ఆధారాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లబోతోంది. ఎందుకంటే ఒక ఫుల్ అడిషనల్ ఛార్జ్షీట్ను దాఖలు చేస్తామని సిట్ అధికారులు గతంలోనే చెప్పారు. ఆ మొదట దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్ వ్యవహారంలో 305 పేజీలను చేరుస్తూ అందులో ఒక 8 మంది కొత్తగా నిందితులను చేరుస్తూ ఉన్నటువంటి వ్యవహారంలో మాజీ సీఎం పేరు పదే ప్రస్తావిస్తూ వచ్చారు. మరి ఈ అంతిమంగా ఏదైనా ఆ బిగ్ బాస్కు చేరింది అనేటువంటి దానిపైన ఈ ఛార్జ్షీట్లో ఏమైనా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉందా అని అంటే కొంత ఈ ఛార్జ్షీట్ వ్యవహారంలో కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనపడుతుందని కూడా కొంత సిట్ అధికారుల నుంచి కోర్టు దృష్టికి వెళ్ళినటువంటి సమాచారంగానే చూడాలి. ఎందుకంటే ఏదైతే గతంలో ధనుంజయ రెడ్డి పేరు, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి పేరు, మిథున్ రెడ్డి పేరు, వీరెవరి పేర్లు కూడా గతంలో దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్లో ఎవరి పేర్లు కూడా కనపడలేదు. ఈ ఛార్జ్షీట్లో వీరందరితో పాటు ఆ బిగ్ బాస్ పేరు కూడా చేర్చేటువంటి అవకాశం ఏదైనా కనపడుతుందా లేదా అనేటువంటి దానిపైన కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపైన కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరి కాసేపట్లో అంటే 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు ఎప్పుడైనా సరే సిట్ అధికారులు ఈ ఛార్జ్షీట్ను ఏసీబీ కోర్టులో దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనిపైన కూడా సర్వత్రా కూడా ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. సతీష్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.